హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే చిట్టి బజ్జీలండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. అందులోకి 2 బౌల్స్ మైదా పిండి అయితే వేసాను. మైదా పిండితో చేసుకుంటేనే మనకి సేమ్ బయట ఎలా ఉంటుందో అదే టేస్ట్ అయితే వస్తుంది. 2 కప్పులు మైదా పిండి వేసాను. తర్వాత ఇక్కడ 2 స్పూన్స్ బియ్యం పిండి వేసానండి. కొంచెం వంట సోడా వేసాను. తర్వాత జీలకర్ర వేసానండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే మజ్జిగ వేసుకొని కలుపుకోవాలి. మజ్జిగ కొంచెం పులిసిందైతే మనకి బజ్జీలు అయితే చాలా బాగా వస్తాయండి. మా ఇంట్లో అయితే చిట్టి బజ్జీని చాలా ఇష్టపడతారు. ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేస్తామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మజ్జిగ సరిపోకపోతే కొద్దిగా వేసుకుంటూ అలాగా కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలంటే చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు మనకి బజ్జీ పిండి అయితే రెడీ అయిపోయింది. బియ్యం పిండి వేసాం కదా, ఆయిల్ పీల్చుకోకుండా కొద్దిగా క్రిస్పీగా కూడా వస్తాయి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక్కడ చూపించిన విధంగా చిట్టి బజ్జీలు అయితే వేసుకోవాలండి. కొద్దిగా పిండి తీసుకుంటూ బజ్జీలు అయితే వేసుకోవాలి. చూసారా, ఆయిల్లో వేసిన వెంటనే పొంగుతూ చాలా బాగా వస్తున్నాయి. ఇలా ఆయిల్లో వేసిన వెంటనే పైకి తేలితే మనం బజ్జీ పిండిని పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు. నేనేమీ దీనికి రెస్ట్ ఇవ్వలేదండి, ఏమీ నానబెట్టలేదు. పిండిని కలిపేసిన వెంటనే బజ్జీలు వేసేసాను. చాలా బాగా వచ్చాయి. ఇలా ఆయిల్కి తగినన్ని వేసుకుని తర్వాత అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ కలుపుకోవాలండి. ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఉన్న బబుల్స్ కూడా తగ్గిపోతాయండి. అప్పుడు మనకి బాగా ఉడికిపోయినట్టు. చూడండి, మంచిగా కలర్ వచ్చేసిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా టిష్యూ ప్లేట్లోకి తీసుకుంటూ ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా సరే పోతుంది. దీనికి కాంబినేషన్గా పుట్నాల చట్నీ అలాగే టమాటా చట్నీ కూడా సూపర్గా ఉంటుంది. నేను రెండో వాయి కూడా వేసానండి. సేమ్ అలాగే మీకు చూపించిన విధంగా వేసుకొని అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ వేయించాను. మంచిగా కలర్ వచ్చాక వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అంతేనండి, చిట్టి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. అలా ఫాస్ట్గా కూడా రెడీ అయిపోతాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.